హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ మాస్ కబాబ్ లోహిత్. సో, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో, ఈ ఎపిసోడ్ వచ్చేసి మా గల్లీ గణపతులు ఇక్కడి నుంచి, మా ఇంటి నుంచి, మా ఏరియా నుంచి ఇక్కడి వరకు మంగళగిరి వరకు నేను 147 వినాయకుడి విగ్రహాలు చూపించాలని అనుకుంటున్నాను. సో, ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదామా? నేను ప్రతి వినాయక చవితికి 100 బొమ్మలు పైగానే చూస్తాను. సో, అయితే ఈసారి నాతో పాటు మీకు కూడా దర్శించుకునే అవకాశం ఇస్తాను. వెళ్ళిపోదాం. ఇది మా రోడ్ అండి, సత్యం గారి రోడ్డు. సో, ఈ రోడ్లో స్ట్రైట్‌గా వెళ్ళిపోదాం మనం. సో, అలా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నా సరే పూజలు ఆగట్లేదు. సో, ప్రతి వినాయకుడి విగ్రహం దగ్గర వినాయకుడే స్వయంగా వచ్చి కూర్చున్నంత ఆహ్లాదకరంగా ఉంది ప్రతి పందిరి వాతావరణం. సో, ఇది వచ్చేసి సత్యం గారి దొడ్డి. సో, ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బొమ్మ పెట్టారు. సో, చూడండి వినాయకుడు అయితే చాలా అందంగా ఉన్నారు. సో, నంది మీద వినాయకుడు అయితే కూర్చున్నారు. ఇది ఫస్ట్ వినాయకుడి విగ్రహం అండి. సో, నెంబర్ 1. సో, చూడండి. సో, ఇది పందిరి ఓవరాల్ లుక్ అనమాట. సో, నేను బండి పార్క్ చేసి చెప్పులు కింద పెట్టేసి నడుచుకుంటూ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాను. సో, చూడండి ఒక రథం మీద 2 గుర్రాలు తోలుతున్నట్టు వినాయకుడు కూర్చున్నారు. సో, అదే రోడ్లో ఎదురు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి 2వ వినాయకుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మా గల్లీలోనే 5 వినాయకుడు విగ్రహాలు పెట్టారండోయ్. సో, చూడండి అక్కడ ఒక పందిరి. సో, ఇక్కడ ఒక పందిరి. సో, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఇది కొంచెం బుడ్డ వినాయకుడు అనమాట. చిన్న పందిరి వేశారు. సో, కానీ చాలా క్యూట్గా ఉన్నారు. 2వ వినాయకుడు అనమాట. సో, అక్కడ ఉన్న థీమ్ లాగే ఉంది వినాయకుడు కూడా. రథం మీద 2 గుర్రాలు తోలుతున్నట్టు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న విగ్రహం వచ్చేసి 3వ వినాయకుడు విగ్రహం. సో, అలా 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 నడుచుకుంటూ వర్షం పడుతుంది. అప్పటికే చిన్న చిన్న చినుకులు పడ్డాయి. పొద్దునంతా వర్షం దులగొట్టేసింది ఆ రోజు. సో, చాలా చాలా కష్టపడి ఇంకా 3వ వినాయకుడిని అయితే దర్శించుకున్నాము. సో, చాలా అంటే చాలా బాగున్నారు. ఇదే పెద్ద విగ్రహం అనమాట. సో, ఇప్పుడు వెళ్తున్నాం మనం 4వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్తాం. సో, అక్కడ ఇసుక కంకర వేశారు మనం చూస్తున్నట్టు వీడియోలో. సో, అందుకని కుదరలేదు. బండి లేదంటే డైరెక్ట్ పందిరిలో నుంచే వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు అదే గల్లీలో పక్క సందులో 4వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి మనం వెళ్తున్నాము. సో, అదిగోండి అక్కడ ఒక పందిరి వేసి ఉంది చూడండి. సో, వెళ్తున్నాను. బండి అలా చిన్న సందులు కదండి, స్లోగా వెళ్తున్నాను. వర్షం కూడా చినుకులు జారుతున్నాయని. సో, ఇది వచ్చేసేసి 4వ వినాయకుడి విగ్రహం అదిగోండి. ఇంకా అలా 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 నెక్స్ట్ పక్క సందులోకి వెళ్ళిపోతున్నాము. సో, ఇదిగోండి మా రోడ్డుకి అవతల పక్క సందు అనమాట ఇది. సో, ఇలా టర్నింగ్ తీసుకుంటే సో, పందిరి కూడా ఇక్కడ చాలా పెద్ద బొమ్మ పెట్టారు. సో, 7వ తారీఖు ముందులోపే వినాయకుడి విగ్రహాలు తీసేయాలంట కదా. అవునండి, ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది. సో, అప్పటికల్లా వినాయకుడు క్లోజ్ చేసేయాలి. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న వినాయకుడి విగ్రహం వచ్చేసి 5వదండి. సో, చూడండి 5వ వినాయకుడి విగ్రహం. సో, పిల్లలందరూ మంచి హడావిడి ధూమ్ధామ్ చేస్తున్నారు. సో, చూడండి. సో, అదిగోండి 5వ వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది. అదిగోండి ఒక పిల్లోడు డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి. సో, ఇది 5వ వినాయకుడి విగ్రహం చాలా బాగుంది. సో, కొంచెం పెద్దగానే ఉంది. సో, చూడండి ఇది వచ్చేసి 6వదండి. ఇది మా ఫ్రెండ్స్ పెట్టిన బొమ్మ. సో, చూడండి 6వ వినాయకుడి విగ్రహం. సో, ఆ థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా పాత రోడ్లో 7వ వినాయకుడి విగ్రహాన్ని చూపించడానికి అయితే వెళ్తున్నాను. సో, వీళ్ళు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఇది వచ్చేసి 7వ వినాయకుడి విగ్రహం. సో, చూడండి చాలా బాగుంది. అటుపక్క రాముడు, అటుపక్క అభిషేకం చేస్తున్నట్టు శివుడికి. అండ్ వినాయకుడు అయితే ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు. సో, థీమ్ చాలా బాగుంది. ఇది 7వ నెంబర్ 20 వినాయకుడి విగ్రహం. ఇంకా అలా ఈ రోడ్లో నుంచి మా పాత రోడ్డు చిన్నప్పుడు మేము ఉన్న రోడ్డు అండి ఇది. సో, అలా 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 ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం హోటల్ అనేది తగులుతుంది మనకి. సో, ఇదంతా ఒక పెద్ద రోడ్ అండి ఇది. సో, అండ్ ఇలా వెళ్తుంటే అదిగోండి మనకి ఇటు నా లెఫ్ట్ సైడ్ అదిగోండి హోటల్ ఎం అనేది కనిపిస్తుంది. హోటల్ ఎం సందులోకి దిగితే మనం 8వ వినాయకుడిని దర్శించుకోవచ్చు. సో, చూడండి అలా ముందుకెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ కూడా రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు, వెహికల్స్ వెళ్ళకుండా. అటువైపు వాళ్ళు ఇటు రావడానికి లేదు, ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళడానికి లేదు. సో, ఇది 8వ వినాయకుడి విగ్రహం. సో, వావ్ చాలా బాగుంది. వినాయకుడు శివుడిలాగా దర్శనమిస్తున్నారు. నాగపాముతో ఒక నంది మీద కూర్చున్న వినాయకుడిని మనం చూస్తున్నాం. 8వది చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా హైట్గా కూడా ఉంది. అండ్ ఆ పక్క రోడ్లో నుండి ఇటు పక్క రోడ్లోకి వస్తే 9, 10, 11 వినాయకులను మనం దర్శించుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళిపోతాం. ఈ రోడ్డుని చంద్ర స్టోర్ రోడ్ అంటారండి. దాన్ని పోస్ట్ ఆఫీస్ రోడ్ కూడా అంటారు. ఇప్పుడు మనం కృష్ణా స్వీట్స్
పక్కన ఉన్న సందులోకి మనం వెళ్తుంటే 3 బొమ్మలు దర్శనమిస్తాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది 9వ వినాయకుడి విగ్రహం అనమాట. ఇది 9 రోడ్డుకి స్టార్టింగ్ ఉంటుంది, హైవే కిందే 9వ వినాయకుడి విగ్రహం ఇది. అండ్ వినాయకుడికి 20 రూపాయల దండలతోనూ అలంకరణ చేశారు, దండ వేశారు. సో ఇంకా అలాగే ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ మనం 10వ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 10వ వినాయకుడి విగ్రహం బ్లూ కలర్లో థీమ్తో చాలా బాగుంది. అండ్ అదిగోండి, సో కెమెరా అలా తిప్పొద్దని చెప్తున్నాను అది. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 10వ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయిపోయింది. ఇప్పుడు 11వ వినాయకుడు. సో ఇప్పుడు 11వ వినాయకుడు ఇది మాకు తెలిసిన వాళ్ళ పందిరండి. సో ఇదిగోండి మా అత్త వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పందిరేది. సో ఇక్కడ కూడా చాలా 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 బాగా చేస్తారనమాట. సో ఒక్క నిమిషం వీడియో చూపించడానికి కుదురుతుంది. ఓకే, ఇది 11వ వినాయకుడి విగ్రహం చూడండి, చాలా 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 బాగుంది. చెప్పినట్టు అన్ని పందిర్లో వినాయకుడు జీవం పోసుకున్నట్టుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి నవభారత్ పబ్లిక్ స్కూల్ రోడ్ అంటాం. ఇప్పుడు వచ్చేసి మనం ఆంజనేయ స్వామి గుడి రోడ్లో గుండా వెళ్తున్నాం అనమాట. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉండేదాన్ని ఆంజనేయ స్వామి గుడి రోడ్ అని పిలుస్తాము. ఇప్పుడు 12వ వినాయకుడి విగ్రహాన్ని చూపించడానికి నేను ఆ రోడ్లోకి వచ్చేసాను. సో చూడండి, ఇది 12వ వినాయకుడి విగ్రహం. సో కొంచెం ఒక్క నిమిషం, అదిగోండి 12వ వినాయకుడి విగ్రహం అది. సో చిన్న బొమ్మలు అయినా సరే చాలా కళగా ఉన్నాయి. అండ్ ఆ రోడ్లో నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకొక రోడ్లోకి వెళ్తాము. ఇదిగోండి, ఇది వచ్చేసి చికెన్ షాప్స్ అందండి. సో చూడండి, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంటే అపార్ట్మెంట్లో ఒక బొమ్మ తగులుతుంది మనకి. అది వచ్చేసి 13వ వినాయకుడి విగ్రహం, నెంబర్ 13 ఇది. సో లోపల పెట్టారు. అండ్ ఆ పక్క రోడ్డుకి వస్తే రంగా బొమ్మ, ఎదురు రోడ్డు అంటాము. ఇది వచ్చేసి రంగా బొమ్మ సందు. ఇప్పుడు నేను మీకైతే 14వ వినాయకుడిని చూపిస్తున్నాను. సో చూడండి, ఇంకా వాళ్ళు వర్షం పడుతుంది అనేసి టెంట్ లేట్గా వేశారు. ఈసారి వీళ్ళే ఫస్ట్ వేస్తారు. బట్ అదిగోండి 14వ వినాయకుడి విగ్రహం చాలా 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 బాగుంది. చిన్న విగ్రహం అయినా తొండం కానీ, ఆ ఫేస్ కానీ, ఆ చేతులు కానీ చాలా డీటెయిలింగ్గా అనిపించింది. ఇక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. ఇది బండి టర్నింగ్ తిప్పేస్తే రంగబొమ్మ ఎదురు రోడ్లో 15వ వినాయకుడి విగ్రహం. సో చూడండి, పైన అమ్మవారు, కింద మన వినాయకుడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్తుంది 16వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి. ఇది శ్రీ చైతన్య స్కూల్ అవతల పక్క సందు. శ్రీ చైతన్య స్కూల్కి రైట్ సైడ్ సందు అనమాట ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది 16వ వినాయకుడి విగ్రహం. ఇదిగోండి 16. సో ఆల్మోస్ట్ ఇక్కడ చిన్న బొమ్మ పెట్టారు. అండ్ ఇప్పుడు ఇది శ్రీ చైతన్య స్కూల్ అండి, దాని పక్క రోడ్లోనే ఉంటుంది. 17వ వినాయకుడి విగ్రహానికి మనం వెళ్తున్నాము. అలా రోడ్లోకి వెళ్ళిపోతుంటే కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు. చిన్న రోడ్స్ అయినా సరే ఈసారి అంగరంగ వైభవంగా చేశారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటో గుర్తుంది కదా, నెంబర్ 17. అండ్ ఇదిగోండి, అలా స్కూల్కి చివర అంటే రోడ్డుకి అది ఎండ్ అన్నమాట. సో ఇక్కడ మనకి 17వ విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది వినాయకుడిది. సో చూడండి 17వ వినాయకుడి విగ్రహం. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది హై స్కూల్ రోడ్ అండి. ఇదంతా హై స్కూల్ రోడ్డు. ఇది వచ్చేసి 18వ వినాయకుడి విగ్రహం. సో వినాయకుడు డ్రమ్స్ వాయిస్తున్నట్టుగా ఉంది, దృశ్యం చూడచక్కగా. అండ్ సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 19వ వినాయకుడి విగ్రహం. సో చాలా బాగుంది, బ్లూ కలర్లో. సో కింద నంది, అక్కడ ఎవరో సంథింగ్ బాలుడు ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెంబర్ 20వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. సో హియర్ ఈస్ 20th వినాయకుడు పిండిమర్రి రోడ్లో. సో చాలా బాగుంది ఈ థీమ్. గణపతి అయితే ఒక సింహాసనం మీద కిరీటం లేకుండా నిజంగా వినాయకుడు లాగే ఉన్నారు. సో వావ్, ఇట్స్ నెంబర్ 20. అండ్ ఇప్పుడు మనం 21వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అలా నేను అంటే ఒకటి ఇలా కవర్ చేసుకుంటే రైట్ సైడ్ వస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చి అలా కవర్ చేసుకుంటున్నాను అలాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి 21వ పందిరి దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది వచ్చేసి 21వ వినాయకుడి విగ్రహం, చాలా బాగుంది ఇది కూడా. సో చెప్పాను కదా, అన్ని చోట్ల దేవుడు అయితే ఒక మంచి జీవం పోసుకున్నట్టు అనిపించింది అనమాట.
అండ్ ఇప్పుడు సిద్ధమా 22వ వినాయకుడిని చూడడానికి వెళ్ళిపోతాం. ఇది రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో చాలా బాగుంది, ముంబై స్టైల్లో ఉంది మహావిగ్రహం. ఇది 22వ వినాయకుడి విగ్రహం. సో చూడండి, డబ్బుల నోట్లతో దేవుణ్ణి అలంకరించారు, కాళ్ళ మీద కాలేసుకున్నారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము 23, దాని ఎదురు రోడ్లోనే ఇంకొక బొమ్మ అండి. ఇప్పుడు మనం చూసిన 22కి ఎదురుగానే ఇంకొక బొమ్మ, ఇది వచ్చేసి 23. అండ్ ఇది వచ్చేసి 23వ వినాయకుడి విగ్రహం. సో చూడండి, నెమల మీద స్వామి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు రాజులాగా. ఇది 23. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళిపోతే హై స్కూల్ ఎదురు సందు 24వ వినాయకుడిని అయితే మనం చూస్తాము. లెట్స్ గో. సో అండ్ ఇది వచ్చేసి 24వ వినాయకుడి విగ్రహం అనమాట. సో పైన వామన అవతారం కూడా ఉన్నారు. సో అదిగోండి, ఇది వచ్చేసి 24 అనమాట. సో చూడండి, సో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 25 అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం 26వ వినాయకుడి విగ్రహం. సో ఇది వచ్చేసి 26 అనమాట. సో ఇది మసీద్ ఎదురు రోడ్ అండి. ఇది 26వ వినాయకుడి విగ్రహం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాము 27వ వినాయకుడి విగ్రహం. అదే రోడ్లో కొంచెం ముందుకు వచ్చి టర్నింగ్ తిరిగితే మనకి ఈ 27వ వినాయకుడి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. అండ్ అలా ముందుకు వెళ్ళిపోతుండే. సో డెకరేషన్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 27వ వినాయకుడు. సో చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు ఇది 28 అపార్ట్మెంట్లో ఉన్నారనమాట, కింద సెల్లార్లో పిల్లలు పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 29వ వినాయకుడు విగ్రహానికి వెళ్ళిపోతున్నాం. ఇది మసీద్ పక్క రోడ్. అండ్ వెళ్తున్నాం అప్పుడు వర్షం పడుతుంది, జారుతుంది నేల. అండ్ ఇది వచ్చేసి 29వ వినాయకుడి విగ్రహం. బ్లూ కలర్లో నంది మీద కూర్చున్న వినాయకుడు, రెయిన్బో కలర్స్తో చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 30వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాం. అండ్ వామోయ్ రోడ్లో కుక్కలు అయితే చాలా ఉన్నాయి. ఆ వర్షానికి అవి ఎక్కడ సైకిల్ అవుతాయని నాకు భయం వేస్తుంది అనమాట. సో ఏదేమైనా అన్ని బొమ్మలు ప్రశాంతంగా హ్యాపీగా చూసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళుతున్నది 30వ వినాయకుడి విగ్రహం. సో చూడండి, వావ్, కలర్స్తో మెరుస్తున్నాయి చెవులు వినాయకుడిది. ఇది 30 అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది 30 చూసి ఇప్పుడు 31వ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూడండి, ఇది వచ్చేసి టర్నింగ్ తిప్పుతున్నాను. ఇది వచ్చేసి 31 చిన్న పందిరే, కానీ బాగా డెకరేషన్ చేశారు. బొమ్మ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూడబోయేది 31 అనమాట. జాగ్రత్త చూడండి, అదిగోండి 31. అండ్ ఇది 32వ వినాయకుడి విగ్రహం, చిన్నపిల్లలు పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి 33వ వినాయకుడి విగ్రహం ఇది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి 34వ వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది క్లోజ్ చేశారు, అందుకని నేను మీకు చూపించలేకపోతున్నాను. అది 34వ వినాయకుడి విగ్రహం అనమాట. ఇదిగోండి, ఇది 34. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 35వ వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళు ఎప్పటి నుంచో పెడుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది 35వ వినాయకుడి విగ్రహం. సో అదిగోండి, చేతులు అభయహస్త వినాయకుడు. ఇది 35. అండ్ ఇది 36వ వినాయకుడు అనమాట. అండ్ ఇప్పుడు మనం 37వ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళు ఎప్పటి నుంచో పెడుతున్నారు, 15 సంవత్సరాల నుంచి. అండ్ ఇప్పుడు గుర్తుంది కదా నెంబర్, 37వ వినాయకుడిని చూడడానికి మనం వెళ్ళిపోతున్నాము. సో రాత్రిపూట వస్తే బాగుంటుందండి లైటింగ్ సెట్. అండ్ అదిగోండి, డ్రమ్స్ మీద ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది 37 దూరం నుంచి చూస్తూనే. అండ్ పందిరి లోపలికి వెళ్ళేసి బండిని తిప్పుతున్నాను. సో చూడండి, డ్రమ్స్ వాయిస్తున్నట్టు 37వ మహాగణపతి అనమాట. సో అదిగోండి, క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. అదిగోండి 37. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 38వ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇది కూడా లోపలికి ఉంది, రోడ్ లోపలికి. అండ్ ఇది వచ్చేసి 38. అదిగోండి 38 వెంకటేశ్వర స్వామి సమేతంగా వినాయకుడు దర్శనం ఇస్తున్న 37వ వినాయకుడు. అదిగోండి 38 సారీ అదిగోండి వెంకటేశ్వర స్వామి. అండ్ ఇది వచ్చేసి 39 మట్టితో చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి 40 వినాయకుడు విగ్రహానికి వెళ్తున్నాం. బండి పక్కన పెట్టేస్తున్నాము ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల, అందుకనేసి. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం 40వ వినాయకుడు విగ్రహం అనమాట. సో పిల్లలు కూడా ప్రతి పందిరి దగ్గర పిల్లలే ఎక్కువ ఉన్నారు. సో నాతో పాటు వచ్చేయండి. సో అదిగోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 40వ వినాయకుడు విగ్రహాన్ని చూడడానికి సిద్ధమా? నేను సిద్ధం మరి.
సో అదిగోండి చిన్నపిల్లలు లోపలికి రండి అన్న రండి వీడియో తీసుకోండి అంటున్నారు. 40 వినాయకుడిని చూడడానికి వెళ్ళిపోదాము. సో హియర్ వి గో. మై గాడ్ షేక్ చేసేస్తున్నాడు వారి కెమెరా. 40 అనమాట ఇది. 40వ వినాయకుడి విగ్రహం. అండ్ ఇప్పుడు వచ్చేసి 41వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాము. సో అచ్చం కళ్యాణ మండపం సెటప్ ఎలా ఉంటుందో ఈ 41వ వినాయకుడికి సెటప్ అలా ఉంది. సో రోడ్ అంతా ఒక మండపంలో సెట్ చేసి ఈ 41వ వినాయకుడిని ప్రతిష్ఠించారనమాట. సో చెప్పడం మర్చిపోయాను, మీరేని వినాయకుడిని చూసారో కామెంట్ చేసేయండి. ఇది 41 అనమాట. సో అదిగోండి వావ్, రాజులాగా సింహాసనం మీద కూర్చున్నారు దేవుడు. అటుపక్క ఇటుపక్క సింహాలు వాళ్ళ అమ్మ వాహనం అనమాట. అండ్ ఇప్పుడు 42వ విగ్రహాన్ని చూడడానికి బండి మళ్ళీ పక్కన పెట్టేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి 42. సో డుగ్ 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 అని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏమనుకోమాకండి, స్లోగా నడుస్తున్నాను. సో ఇది వచ్చేసి ఐడియల్ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది 42వ వినాయకుడు అనమాట. అండ్ అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి 42వ వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు ఈ రోడ్లో. సో చూడండి అదిగోండి కెమెరా తిప్పురా, ఇది 42 అనమాట. సో వావ్, డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి 43వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఐడియల్ పబ్లిక్ స్కూల్కి లెఫ్ట్ సందనమాట. ఇది వచ్చేసి 43 అనమాట. అదిగోండి కరెక్ట్గా ఆర్చ్ రోడ్ అంటారు దీన్ని. ఇదిగోండి 43వ వినాయకుడి విగ్రహం. అండ్ ఇప్పుడు 44. సో అదిగోండి ఆ స్కూల్ని ఐడియల్ పబ్లిక్ స్కూల్ అంటాము. కృష్ణ చైతన్య కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 44వ వినాయకుడు అనమాట. సో తండ్రి శివయ్యను అన్ని చేతులు ఉన్నాయి. 44వ వినాయకుడు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. అండ్ ఇది రామాలయం వీధి. ఇది వచ్చేసి 45వ వినాయకుడి విగ్రహం చూడడానికి వెళ్తున్నాము. ఈ రోడ్స్ అన్నీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాయి. అసలుకి వర్షం పడింది, క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది 45 అనమాట. సో హియర్ వి గో. ఒక మంచి సెటప్ కళ్యాణ మండపం లాగే. అదిగోండి 45 ముంబై స్టైల్ మహాగణపతిలా త్రిశూలం పట్టుకొని ఉన్నారనమాట. సో ఈసారి విజయవాడలో ముంబై స్టైల్. ఇది 46 అండి. వాసవి కళ్యాణ మండపం అంటారు దీన్ని. దీని లోపల వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. చిన్న వినాయకుడు 46. అండ్ ఈ పందిరి వచ్చేసి 47వ వినాయకుడు అనమాట. అదిగోండి 47. సో అండ్ ఇది వచ్చేసి 48 షాప్ లోపలే పెట్టేశారు వినాయకుడిని. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము 49 అనమాట. సో హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నామన్నమాట. అండ్ సో చూడండి మా వాడు రాళ్ళు రెప్పలే చూపిస్తున్నాడు, ఏమనుకోకండి. అండ్ ఇది వచ్చేసి 49వ వినాయకుడు అనమాట. అదిగోండి నాట్యం చేస్తున్నట్టు. అండ్ ఇప్పుడు వచ్చేసి హాఫ్ సెంచరీకి దగ్గరలో 50వ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి మనం వెళ్తున్నాము. హియర్ వి గో. 50th లార్డ్ గణేష. అండ్ 50 అదిగోండి 50వ వినాయకుడు. ఇక్కడ కూడా ముంబై స్టైల్లోనే ఉన్నారు. ఇది వచ్చేసి 50. అదిగోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మంచి సెటప్ 51 అనమాట. సో చాలా చాలా బాగుంది, లోపలికి సెట్ చేశారనమాట. సో చూడండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే 51 కనిపిస్తుంది. పూరి జగన్నాథ స్వామి థీమ్తో ఉంటుంది. వావ్ వావ్, నేనైతే లిటరల్లీ షాక్. ఇంత మంచి ఖాళీ స్థలాన్ని ఇంత మంచి వినాయకుడి కోసం వాడారు. అండ్ ఇది వచ్చేసి 51. సో చూడండి పైన పూరి జగన్నాథ స్వామి వాళ్ళ మేనమామ. అండ్ ఇప్పుడు వచ్చేసి 52వ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎదురు బదురు సూపర్ సూపర్ పందిర్లు అనమాట, అటుపక్క ఇటుపక్క. అండ్ ఇది వచ్చేసి 52వ వినాయకుడి విగ్రహం. అదిగోండి లోపల. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నది 53 ఇటుపక్క బంగారపు వినాయకుడు అనమాట. అదిగోండి 53వ వినాయకుడు అనమాట ఆయన. అదిగోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ బండి పక్కన పెట్టేసి అదే రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే 54వ వినాయకుడు దర్శనం ఇస్తాడు. సో అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి టైం లేదు, అక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి 54 గణపతిని చూడాలి అంటే. సో దానికి ఎదురే ఉంది పందిరి అనమాట. 54ని చూడడానికి వెళ్ళిపోదాం. సో అదిగోండి 54. ఈయన కూడా మట్టి గణపతి. అండ్ ఇప్పుడు 55వ వినాయకుడిని చూడడానికి మనం వెళ్ళిపోదాం.
సో చూడండి. ఓకే, అలా అలా మల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతే 55వ వినాయకుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది అనమాట. సో చూడండి వాటర్ ఎలా ఉన్నాయో చూడండి, వర్షం పడిన సందర్భంగా. సో చూడండి పాపం, అదిగోండి 55వ వినాయకుడు. అండ్ సో తిప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. చూడండి ఒకసారి ఆ రోడ్ల పరిస్థితి. అయినా సరే పూజ అయితే నిర్విఘ్నంగా జరిగింది. అండ్ అక్కడ 56 కూడా అక్కడ పిల్లలు పూజ చేస్తున్నారు, అది నేను మీకు చూపించలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి 57వ వినాయకుడిని చూడడానికి అయితే మనం వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము 57వ వినాయకుడి విగ్రహం. సో పిల్లలు యమాస్ అందరికి ఉన్నారు. అదిగోండి, వావ్ చాలా బాగుంది. ఫారెస్ట్ థీమ్, జంగిల్ థీమ్ అంట. ఇది వచ్చేసి 57. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 58వ దానికి వెళ్ళిపోదాం. సో 58. సో సూపర్ సెటప్ ఇది. ముంబైకి ధీటుగా పోటీ ఇస్తుంది. చూడండి 58 అనమాట వెళ్తుంది. సో ఇక్కడ నుంచే తెలిసిపోతుంది, అంగరంగ వైభవంగా ఉంది. ముంబై స్టైల్ మహా బడా గణపతి 58. సో అదిగోండి, వావ్ 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 వావ్, ఏదో ఒక తాజ్ హోటల్లోకి వెళ్తున్నట్టు ఉంది నాకైతే 58వ వినాయకుడిని చూసి. ఇది వచ్చేసి 59, ధోబీ కనాల్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి 60వ వినాయకుడిని చూడడానికి వెళ్ళిపోదాం. అండ్ హియర్ వి గో. పావుల మీద ఉన్న వినాయకుడు 60. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు అయితే. అండ్ ఇది వచ్చేసి 61. అండ్ ఇది వచ్చేసి 62. అండ్ ఇప్పుడు మనం 63కి వెళ్ళిపోదాం. ఈ ఏరియాలోనే అతిపెద్ద వినాయకుడి ఆర్ట్ కానీ, షేప్స్ కానీ, అండ్ ఆయన యొక్క ఫీట్ కానీ జాగ్రత్తగా చూడండి. అండ్ మనం చూస్తే ఎదుగోండి 63వ వినాయకుడు. సో అండ్ ఇప్పుడు వచ్చేసి 64వ వినాయకుడి దగ్గరికి వెళ్దాం. సో అదిగోండి 64. ఈ విగ్రహాన్ని మళ్ళీ నేను ఒకసారి చూపించాను, అక్కడ చూపించాను, గుర్తుపట్టండి ఇది. సో అండ్ ఇప్పుడు వచ్చేసి అదిగోండి 65 అది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కట్ట మీదకి వచ్చాము 66వ వినాయకుడిని చూడడానికి. సో చూడండి, ఇది వచ్చేసి 66వ వినాయకుడు అనమాట. అదిగోండి ముంబై స్టైల్లోనే ఉన్నారు. ఇప్పుడు 67వ వినాయకుడిని మనం చూడడానికి వెళ్దాము. సో సత్యంగారి హోటల్ కమిటీ ఆధ్వర్యంలో పెట్టిన బొమ్మ. కరోనాకి బిఫోర్ ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ అంగరంగ వైభవంగా పెట్టారు. ఇప్పుడు మనం చూడబోతున్న బొమ్మ వచ్చేసి 67వ వినాయకుడు అనమాట. సో అదిగోండి వెంకటేశ్వర స్వామి ఒక కళ్యాణ మండపం లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి 67వ వినాయకుడి విగ్రహం. సో చాలా చాలా బాగున్నారు తండ్రి కూడా. అదిగోండి గంట కూడా పెట్టారు గుడి థీమ్తో. ఇది వచ్చేసి 67. అండ్ ఇప్పుడు వచ్చేసి 68. సో టాప్ ఆఫ్ ది టౌన్ అని చెప్పచ్చు, చాలా బాగుంది. సో ఇది కూడా ముంబై స్టైల్ మహాగణపతి. సో ఫైర్ స్టేషన్ దగ్గర పెట్టారు ఇది. సో చూడండి చేతిలో త్రిశూలం, కింద గద. అండ్ అయిపోయాయి మా ఏరియాలో బొమ్మలు అయిపోయి. ఇప్పుడు రాణిగారి తోటకి వెళ్ళిపోతున్నాము. 69వ విగ్రహాన్ని చూద్దాం పదండి. రాణిగారి తోట గుహలోకి ఎంటర్ అయిపోయాము. ఆ గుహ దాటితే ఇటు పక్క కృష్ణలంగా, అటు పక్క రాణిగారి తోట. అండ్ ఇప్పుడు 69వ వినాయకుడిని చూడడానికి వెళ్దాం పదండి. సో స్కై కూడా చాలా సహకరిస్తుంది మనకి, క్లైమేట్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది గుర్తుంది కదా 69. సో వర్షం కారణంగా బయటికి ఎవరు రాలేదు జనాలు. సో అందుకని ట్రాఫిక్ తగ్గింది. ఆ నెక్స్ట్ డే పందిర్లో కిక్కిరిసిపోయారు జనాలు, ఏ పందిరైనా. అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటి 69. సో గుడి పక్కనే ఉంటుంది, ఆ గుడి పక్కనే. సో చూడండి పాలరాయిలా ఉన్నారు. 69 అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి 70వ వినాయకుడు. అండ్ ఇప్పుడు మనం రాణిగారి తోట సందులోకి ఎంటర్ అయిపోదాం. 71వ వినాయకుడిని చూడడానికి రెడీ అవ్వండి. అండ్ అదిగోండి బాలశివుడిలాగా దర్శనమిస్తున్నారు ఈ 71 వినాయకుడు అనమాట. 71 అదిగోండి. అండ్ అది 72 అనమాట. అండ్ ఇది 73. ఇది 74వ వినాయకుడు అనమాట. అండ్ ఇది 75. అదిగోండి జారి చూడండి 75. అండ్ ఇప్పుడు ఇది 76.
అండ్ సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి 77. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము 78 అనమాట. ఇదిగోండి 78వ వినాయకుడు. అండ్ ఇప్పుడు మనం 79 మూసేసారు, ఇంకా స్టార్ట్ చేయలేదు అది. అండ్ ఇది వచ్చేసి 80వ వినాయకుడి విగ్రహం. వావ్. అండ్ అది 81, అదిగోండి 81 అది. ఇది వచ్చేసి 82 దానికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 82వ వినాయకుడి విగ్రహం చూడడానికి వెళ్తున్నాము. సో ఆకాశాన్ని తీస్తున్నాడు మావాడు. సో శివరూపంలో ఉన్నారు. అండ్ ఆ ఫ్లెక్సీస్ కూడా బాగున్నాయి. సో ఇది వచ్చేసి శివరూపంలో ఉన్నారు వినాయకుడు, త్రిశూలం పట్టుకొని వాళ్ళ నాన్న రూపంలో. అది 82వ వినాయకుడి విగ్రహం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దాని వెనకాలే ఇంకొక విగ్రహం అండి. ఇది వచ్చేసి 83. అదిగోండి ఇంకా ఫ్లెక్సీస్ కడుతున్నారు. ఆ రోజు పొద్దున్న వర్షం పడింది కదా, అందుకని. ఇది 84 అనమాట దాని పక్క సందులో. ఇప్పుడు వచ్చేసి 85వ దగ్గరికి వెళ్తున్నాము, జాగ్రత్త చూద్దాం. అండ్ రోడ్స్ కూడా స్కిడ్ అవుతున్నాయి వర్షం కారణంగా, అందుకని స్లోగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 85 అనమాట. సో అదిగోండి 85. అన్నీ రాణిగారి తోటలో శివరూపంలోనే ఉన్నాయండి. అది వచ్చేసి 86 అనమాట. ఇది వచ్చేసి 87. అదిగోండి. అండ్ ఇది వచ్చేసి 88. ఇది 89. అండ్ ఇది వచ్చేసి 90. అండ్ ఇది వచ్చేసి 91. సో చిన్న చిన్న సందులో కూడా దేవుడు ఎంత బాగా అలంకరణ చేసుకున్నారు చూడండి. అండ్ ఇప్పుడు మనం 91వ దాని దగ్గరికి వెళ్ళిపోదాము. బాల వినాయకుడు రూపంలో మనకి వినాయకుడు దర్శనమిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 91. వావ్. సో చూడండి గుంజీలు తీసినట్టు. ఇది 92. అండ్ ఇది 93. ఇది వచ్చేసి 93. సో ఏరియాస్, ప్రతి ఏరియాలో హైలైట్గా ఉన్నారు వినాయకుడు. ఇది 93 చూడండి. సో ప్రతి పందిరి దగ్గర కామన్ పాట, ఉండ్రాళ్ళయ్యా దండ్రాళ్ళయ్యా దీవించయ్యా దేవ. అండ్ ఇప్పుడు వచ్చేసి 94 చూడడానికి వెళ్దాము. అదిగోండి అక్కడ కూడా శివరూపంలోనే ఉన్నారు, 94. అండ్ ఇది వచ్చేసి 95 అపార్ట్మెంట్లో. ఇది 96. అండ్ ఇది 97. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 98 చూడడానికి వెళ్దాము. సో ఇదిగోండి ఆ కట్టాకి కింద ఉంటుంది 98. సో చాలా పెద్ద విగ్రహం, 9 అడుగులు. అండ్ 98 అయిపోయింది. ఇది 99 అనమాట అమ్మవారి రూపంలో. ఇది 100 అనమాట. ఇది 101. అండ్ 101 విగ్రహాలు చూస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డే నేను కాళేశ్వరరావు మార్కెట్ కాలేజ్కి వెళ్తున్న దారిలో చూపిస్తాను ఇప్పుడు. చలో ఇంకా 1 టౌన్ వెళ్ళిపోదాం. సో వస్త్రలత దగ్గర ఉన్న మహాగణపతి 102. సో వినాయకుడి చేయి గమనించండి, మూమెంట్ మనల్ని దీవిస్తున్నట్టున్నారు. వావ్ ఎంత బాగా పెట్టారు నిజంగా. 1 టౌన్ అంటే వినాయక చవితి అంటే 1 టౌన్ అనే చెప్పాలి. సో ఇలా మనల్ని దీవిస్తున్నట్టు అక్కడే మనకి పక్కన గోల్డ్లా కూడా దర్శనమిస్తున్నారు ఇది. అండ్ ఇది 102వ బొమ్మ వస్త్రలత, ద మెయిన్ హైలైట్ ఆఫ్ విజయవాడ అని చెప్పుకోవచ్చు ఇది. సో వినాయకుడు దీవిస్తున్నాడు, చాలా నిజంగా చాలా బ్లెస్డ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్వడి సందుల్లోకి వెళ్ళిపోదాము 103వ విగ్రహాన్ని చూడడానికి. చలో మార్వడి సందు. అండ్ ఇది 103rd గణపతి. అదిగోండి సింహాసనాధీశుడై వినాయకుడు పైన శివుడు రూపంలో కూర్చున్నాడు. వావ్ రాజులా కూర్చున్నారనమాట. అండ్ ఇప్పుడు 104th గణపతి దగ్గరికి వెళ్తున్నాం, జాగ్రత్త చూడండి. సో ఇది మార్వడి సంద అంటారండి. ఇక్కడ మెయిన్ సూపర్గా ఉంటుంది. నిజంగా ఎవరైతే ఈ వినాయకుని చేశారో వాళ్ళకి చేతులు నమస్కరించవచ్చు. ఎంత బాగున్నారంటే మూషికం వినాయకుడిని ఎత్తుకున్నట్టు. ఇది 104th. సో జై గణేష అంటున్నట్టుంది, మూషికం కదా. మీరు కూడా కామెంట్స్లో జై గణేష అని పెట్టండి. సో వినాయకుడిని భుజం మీద ఎక్కించుకుంది చూడండి మూషికం. ఎంత ప్రేమో కదా వినాయకుడికి. మూషికం అంటే, మూషికానికి వినాయకుడు అంటే. సో వావ్ బజరంగ బలిలాగా. అండ్ ఇప్పుడు మా కాలేజ్కి సందుల్లోకి వచ్చేసాము. సో నేను ఎగ్జామ్ పెట్టుకొని ఇవన్నీ కవర్ చేయమని మా డాడీని విసిగిస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు 105వ వినాయకుడు విగ్రహాన్ని చూడండి. సో ఇటు లెఫ్ట్ ఉంటుంది చేపల మార్కెట్కి, అదిగోండి 105. అండ్ దాని ఆపోజిట్టే 106 అనమాట. అదిగోండి ఇప్పుడు మా కాలేజ్ సందు వచ్చింది. మా ఫ్రెండ్ ఏరా బండి ఎక్కించుకో అన్నాడు. 107 అనమాట ఇది.
అండ్ 108 సింహం మీద కూర్చున్నారు వాళ్ళ అమ్మ వాహనం మీద. అండ్ ఇది వచ్చేసి 109 రాక్షసుని వధిస్తున్న వినాయకుడు అనమాట. అండ్ ఇప్పుడు కాలేజ్ అయిపోయాక మళ్ళీ పెత్తనాలు స్టార్ట్ చేసుకొని 110 వినాయకుడి దగ్గరికి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను అనమాట. ఇప్పుడు 110 కూడా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి 111 వినాయకుడు. అండ్ ఇది 112 అనమాట. సో అండ్ ఇప్పుడు వచ్చేసి 113 అనమాట. అదిగోండి 113. అన్నిటికీ రాజులాగా కూర్చున్నారు వినాయకుడు 113 బొమ్మ మీద. అండ్ ఇప్పుడు వచ్చేసి 114. సో అదిగోండి 114 వినాయకుడు అనమాట ఆయన. అండ్ పిల్లలే ఎక్కువ ఉన్నారు పందిరిలో. ఇది వచ్చేసి చూపించలేకపోతున్నాను, బట్ ఇది 115వ పందిరి. మధ్యాహ్నం కదా మూస్తారు, సాయంత్రం మళ్ళీ పూజ తెరుతారు. ఇది అండ్ బడా గణేష్ 116 అనమాట. చాలా చాలా బాగుంది. ఇటు పక్క గొడ్డలి, ఇటు పక్క త్రిశూలం, ఒక పక్క మనల్ని దీవిస్తున్నట్టు కింద డ్రమ్స్ మీద కూర్చున్న చిన్న బొడ్డి గణపతి. ఇది 116 అనమాట. సో పంచె కట్టుకుంటే ఆయన తర్వాత ఎవరైనా అందంలో హీరోస్ కూడా అలా ఫ్యాన్స్ ఉంటారండి. నిజంగా వినాయకుడికి ఫ్యాన్ బేస్ అండ్ యూతేనండి నిజంగా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో అటు ఆయన మేనమామ. ఇది 117 చూడండి, బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉంటుంది ఇది. అండ్ ఇది 118. అండ్ ఇప్పుడు మళ్ళీ మా డాడీని సాయంత్రం టార్చర్ పెట్టి ఇంకా కొన్ని బొమ్మలు మనం కవర్ చేయాలని తీసుకువెళ్ళి ఇది వచ్చేసి 119 అనమాట. బియ్యం కొట్లు బజారు. అండ్ ఇప్పుడు వచ్చేసి 120 వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. జారి చూడండి, అదిగోండి ఇది 120 వినాయకుడు. అన్నీ ముంబై స్టైల్లో. ఇక్కడ రామధనస్సు పట్టుకొని ఉన్నారు. అండ్ అదే రోడ్డు 5 బొమ్మలు ఉన్నాయి ఇదే రోడ్లో. ఇది సో ఇది 121 ఇందాక చూపించింది. అండ్ ఇప్పుడు అసలైన చావా సినిమాలో రాజులాగా 122 కత్తి పట్టుకొని ఉన్న వినాయకుడిని చూడండి. ఇది 123. ఇది 124. ఇది 125. రథం మీద కూర్చున్నారు చూడండి. ఇది 126. అదిగోండి. అండ్ ఇది 127. సో అసలు నిజంగా జన్మ ధన్యమైపోయింది ఇది 128. అండ్ ఆ ముందే 128 ఇది. ఇంకా ముందు చూడండి 129 రారాజు సింహాసనం మీద కూర్చున్నారు. 129 చూసేసాము. మూషికం కూడా చూడండి వినాయకుడికి ఎంత చక్కగా నమస్కరిస్తుందో. 129వ వినాయకుడు ఇది. అండ్ ఇప్పుడు మనం 130వ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాము. సో చలో భవానీపురం. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది భవానీపురం అంటే ఏంటో. అసలు ఏ బొమ్మ నేను చూపిస్తున్నాను అనుకుంటున్నారో మరి మీరు గెస్ చేయండి. సో ఇంక మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. డూమ్డు మహాగణపతి 72 అడుగులు మట్టితో చేసి ప్రపంచంలోనే రికార్డ్ సాధించినటువంటి మహాగణపతి. సో మన డూమ్డు గణేష దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ సితారా దగ్గరే ఉంటుంది. సో లైటింగ్స్ అయితే అంగరంగ వైభవంగా ఉన్నాయి. చూస్తుంటే నిజంగా కనుల పండగలా ఉంది. అదిగోండి ఆ మహాగణపతిని దర్శించుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఇది వచ్చేసి 130వ వినాయకుడి విగ్రహం అనమాట. లైటింగ్స్ ఎదురు సీతారామ సమేతంగా ఉన్నారు. అండ్ లైటింగ్స్ కూడా చూడండి చాలా బాగుంది. ఎంట్రన్స్లో కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ పెట్టారనమాట. అవి దాటుకొని లోపలికి వెళ్తే మనకి గణేశుడు కనిపిస్తాడనమాట. సో ముందైతే చిన్న గణపతిని పెట్టారు. సో చూడండి ఆ సెటప్ కూడా రాత్రిపూట వెళ్ళాను కదా, లైటింగ్స్ మిలమిలా మెరిసిపోతుంది. అటువంటి వాళ్ళ ఫాదర్. సో అలా ఎంట్రన్స్లో మామిడాకులు అండ్ అరటి డొప్పలు పెట్టారు. సో అప్పటికి కొంచెం బురదగా ఉంది, అది లోతట్టు కదా అందుకనేసి. సో అదిగోండి మన మహాగణపతి 130. సో చాలా బాగుంది. ఇటు పక్క 20 అడుగులతో శివుడు, అటుపక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మధ్యలో మన వినాయకుడు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. 72 అడుగులు. సో అలా కూర్చున్నారు సింహాసనం మీద, ఒక చేత్తో దీవిస్తూ ఒక చేత్తో లడ్డు పట్టుకొని. అండ్ అటుపక్క ఇటుపక్క సోఫా దుండ్లు అనమాట. సో చూడండి ఎంత ఎత్తులో ఉందో బొమ్మ. సో ఆ స్టేజ్ మీదకి ఎవరికి ఎలవ్ లేదు. అండ్ ఇప్పుడు మనం
కింద నుంచి లైన్స్లో వెళ్ళి చూసాం వినాయకుడిని. అండ్ ఇది వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ స్పెషల్ అట్రాక్షన్గా పెట్టారు. అండ్ ఇప్పుడు 131వ వినాయకుడిని చూడడానికి అదే అవతల ఆపోజిట్ రోడ్లో ఉన్న లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ అనంత పద్మనాభ స్వామి థీమ్తో చేశారు. సో చూడండి, వీళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక వండర్స్ క్రియేట్ చేస్తారనమాట. సో చూడండి, అదిగోండి మొత్తం టోటల్ లైట్ సెటప్ అయితే చాలా బాగుంది. ఆ రోడ్డు మొత్తం ఏదో ఒక పెద్ద స్వర్గంలోకి వెళ్ళినట్టుందనమాట రోడ్ చూస్తుంటే. సో చూడండి, మీకే అర్థమైపోతుంది ఆ రోడ్ సెట్టింగ్ చూస్తుంటే. అండ్ ఇప్పుడు 131వ వినాయకుడు శ్రీ లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ వారు. అండ్ పక్కన ఇక్కడ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా మనకి వినాయకుడు జీవిత చరిత్ర ఇసుకతో. సో స్టార్టింగ్ హనుమంతుడు, తర్వాత 7 ద్వారాల్లో ఒక ద్వారం ఇదిగోండి. అండ్ అది 2వ ద్వారం, అండ్ ఇది 3వ ద్వారం. అండ్ 3వ ద్వారానికి అనంతరం వినాయకుడు. సో పైన శివుడు, ఆ పైన నాగపాములు, ఇటు పక్క చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు వినాయకుడు. సో చూడండి, అదిగోండి అటు పక్క వెనకాల అనంత పద్మనాభ స్వామి పడుకున్నట్టుంటే మధ్యలో వినాయకుడు కూర్చున్నారనమాట. సో ఇది సరికొత్త రికార్డ్స్ కూడా సృష్టించిందనే చెప్పుకోవచ్చు. సో నంది మీద కూర్చున్నారు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని వినాయకుడు. అండ్ ఇది 131. అండ్ అటో ద్వారం ఉంది, ఇటు ఒక ద్వారం ఉంది. 5, ఇది 6. అండ్ ఫైనల్గా 7వది వచ్చేసి నాగబంధనం అనమాట. అదిగోండి 8 వస్తుంది చూడండి, నాగబంధనం. అదిగోండి క్లారిటీగా చూపించాను చూడండి. అండ్ 131 వినాయకుడిని చూసిన వెంటనే ఎవ్వరూ వెళ్ళిపోద్దు. దాని పక్కన ఉన్న ఇసుకతో చేసినటువంటి వినాయకుడి జీవిత చరిత్ర కూడా చూడండి. అదిగోండి పార్వతీదేవి స్నానానికి వెళ్తున్న ముందు ఒక వినాయకుడిని తయారు చేసింది కదా, ఒక ఆకారాన్ని నలుగు పిండితో ఆ దృశ్యాన్ని క్లారిటీగా చూపిస్తున్నారు. అదిగోండి. అండ్ నెక్స్ట్ తను స్నానానికి వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర కాపలాగా ఉంచారు తన బిడ్డని. సో అదిగోండి మనకి చూపిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా ఉందో. అది ఇసుకని కూడా నాకు తెలియట్లేదు నిజంగా. అదిగోండి మాతా పార్వతి బాలుడితో ఆడుకుంటున్నటువంటి దృశ్యం అనమాట. తర్వాత నేను ఇలా స్నానానికి వెళ్తున్నాను బాబు అని చెప్పేసి ద్వారపాలకుడిగా వినాయకుడిని పెట్టినటువంటి దృశ్యాన్ని. అదిగోండి స్నానానికి వెళ్తూ తన బాలుని ద్వారపాలకునిగా ఉంచిన దృశ్యం అయితే ఇది. సో చూడండి ఎంత రియలిస్టిక్గా వాళ్ళు చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి చేతులెత్తి దండం పెట్టచ్చు. అండ్ వెంటనే తన తండ్రి అయిన శివయ్యను లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటున్న దృశ్యం చూడండి, వినాయకుడు ఆపుతున్నాడు. అండ్ శివుడు కోపాగ్నుడై కోపంతో ఉన్న శివయ్యను కూడా లెక్కించినటువంటి బాలుడి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ కొండలు కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, ఆ శివుడు కానీ, రుద్రాక్షలు కూడా ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి. సో ఇంకా వినకపోయేసరికి ఆగ్రహంతో తన బాలుడి యొక్క శిరస్సును ఖండించినటువంటి దృశ్యం త్రిశూలంతో మనం చూస్తాము. సో పార్వతీదేవి చాలా బాధతో, కుమారుడు మరణించాడన్న బాధతో ఉంది. సో ఇంకా నందిని చెప్పి దక్షిణ ముఖంగా ఏ జీవి ఉన్నా దాన్ని తీసుకురండి అని చెప్పారు. వెంటనే అటు పక్క ఉన్న ఒక జీవి ఏనుగును తీసుకొచ్చి నందీశ్వరుడు శివుడి దగ్గర పెట్టినటువంటి దృశ్యం అనమాట. వెంటనే నా బాలుడికి ప్రాణం పోయాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేడుకొని ఆ ఏనుగు తలని ఫిట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఫైనల్గా మొదటి పూజ అందుకుంటున్న మహాగణపతిని అయితే లాస్ట్లో మనం చూడొచ్చు బ్రహ్మ విష్ణువుతో. అండ్ సో చాలా హ్యాపీగా ఉందండి. సో ఇన్ని వినాయకులని నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవానీపురము, 1 టౌన్ అన్నీ కవర్ చేసుకున్నాం. మా ఏరియా రాణిగారి తోట చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం భవానీపురం నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇంకా అలాగా మనం నెక్స్ట్ బీసెంట్ రోడ్లో ఉన్న వినాయకులని కూడా చూడడానికి వెళ్దాము. 131 అయ్యాయి కదా, అలా నడుచుకుంటూ అంటున్నాను చూడండి, బండి మీద ఉండి. సో ఈ వినాయకుల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కూడా చాలా పందిర్లు వేశారు. అది వచ్చేసి 132 అనమాట. అదిగోండి చూడండి, అది 132. అండ్ ఇప్పుడు మనం బీసెంట్ రోడ్కి వచ్చాము. ఇది 133వ వినాయకుడు అనమాట. ఇది రామరాజ్ కాటన్కి ఎదురే ఉంటుంది 133వ వినాయకుడు. అండ్ ఇప్పుడు మనం బీసెంట్ రోడ్లోనే అతిపెద్ద వినాయకుడు అయినటువంటి దగ్గరికి వెళ్తున్నాము. బండి పక్కన ఆపి నేను లోపలికి వెళ్తున్నాను. అసలుకే బీసెంట్ రోడ్ గురించి తెలిసిందే కదా, ట్రాఫిక్. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నది, సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ సెట్టింగ్ చూసి కూడా మనసు చాలా పొంగిపోయింది. అదిగోండి పెద్ద శివయ్య విగ్రహం, చేతులు ఇలా పెట్టుకొని ధ్యానం చేస్తున్నట్టు 134వ విగ్రహాన్ని చూస్తున్నాం మనం. లోపల సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మెట్ల బజార్ వైపు వెళ్ళిపోయాను. ఇది 135వ వినాయకుడి విగ్రహం అనమాట.
అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ సందులోకి 136 అనమాట, ఇది 136. అండ్ ఇప్పుడు మనం 137వ వినాయకుడిని చూస్తున్నాము. అనంత పద్మనాభ స్వామి థీమ్తో కృష్ణలంకలోని అద్భుతం. అలాగా ఆదిశేషునిపై పవనిస్తున్న వినాయకుడిని మనం చూస్తుంటే మనసు తరించిపోతుంది. ఎంతో అద్భుతంగా చేశారు. కృష్ణలంకలో ద బెస్ట్, నెంబర్ 1 గణపతి. వావ్, చాలా అద్భుతంగా ఉంది ఈ 137. అండ్ ఇప్పుడు మనం చలో మంగళగిరి ఇది. అండ్ ఇప్పుడు 138వ వినాయకుని మనం చూద్దాము. అదిగోండి 138. అండ్ ఇప్పుడు 139 చూడడానికి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ నిమజ్జనానికి రెడీ అయిపోతున్నాడు 139వ వినాయకుడు. అదిగోండి 3 తలలతో ఉన్నాడు 139వ వినాయకుడు. అదిగోండి, వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బొమ్మ, 3 తలలు. అండ్ ఇప్పుడు పానకాల స్వామి గుడికి పక్క సందులోకే వెళ్ళిపోతే 140వ వినాయకుడిని మనం చూస్తాము. సో మహావతార్ నరసింహ థీమ్తో రూపుదిద్దుకుంటున్నటువంటి గణపతిని మనం చూడడానికి మంగళగిరి కూడా వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి 140. సో బ్యూటిఫుల్, సో ఎలగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టు ఒక విగ్రహాన్ని నేను చూడబోతున్నాను. సో ఎదురు నరసింహస్వామి కళ్యాణాన్ని చేస్తున్నారు. వీళ్ళు 2,35,00,000తో వినాయకుని అలంకరించారని చెప్తే నేను వెళ్ళామన్నమాట, నేను మా ఫ్రెండ్తో. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే వినాయకుడిది ఆ డెకరేషన్ తీసేసి మామూలు రూపంలో దర్శనం ఇస్తున్నారు. అదిగోండి అక్కడ కళ్యాణం చేస్తుంటే వెనకాలే 140. వావ్, నర 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 నరసింహ నమ. సో సూపర్బ్ అండి 140 మాత్రం.